ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిభా బయోటెక్ సమర్పించు నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమం పవర్డ్ బై శుభగృహ ప్రాజెక్ట్స్. పుష్కరాలతో మరింత పవిత్రతను సంతరించుకున్న పునీత చరిత కృష్ణమ్మ. తెలుగువారి గుండెల నిండుగా మెండుగా కృష్ణవేణి పట్ల అభిమానం ప్రకటితమవుతుంది. జనపదాలకు జ్ఞానపదాలకు కృష్ణమ్మ ఆలవాలం. తన దరుల వెంట ఎన్నో వైభవ సిరుల విరుల్ని పూయించిన కృష్ణమ్మది అద్భుత మహేంద్రజాలం. మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో పుట్టి కర్ణాటకలో కమనీయంగా అడుగుపెట్టి తెలుగు వాకిట తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా తంగడి దగ్గర మెట్టినింట్లోకి విచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణమ్మ పరీవాహక ప్రాంతంలో ఎన్నో అద్భుత పుణ్యక్షేత్రాలు వెల్లివిరుస్తున్నాయి. కృష్ణా పుష్కరాల ముంగిట నిలిచిన ఈ శుభవేళ ఆ దివ్యక్షేత్రాల్ని ఈ ప్రత్యేక కార్యక్రమంలో విహంగ వీక్షణం చేద్దాం. కృష్ణవేణి కదిలింది బిరబిర, నదై పరుగులిడింది జలజల. ప్రవహించిన చోటల్లా ఆకుపచ్చదనాలు, పంట పొలాల ధాన్యరాశుల గలగలలు. కృష్ణవేణి తెలుగింటి విరిబోణి సిరిబోణి. సావిత్రమ్మ శాపమిచ్చింది, అది ప్రజల పాలిట వరమయ్యింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులుగా మారెనట. మహాబలేశ్వరాన గోముఖం నుంచి కృష్ణాజలం జాలువారెనట. కోయిన వెన్న మలప్రభ ఘటప్రభ తుంగ భద్ర దిండి దూద్గంగ మూసి ఉపనదులెన్నో కృష్ణమ్మతో కలిసెనట. 4 రాష్ట్రాల జీవన వాహిని కృష్ణవేణి. మళ్లీ 12 ముస్తాబైన పుష్కరవేణి. నదీ పర్వ సంరంభాల తోరణాల పవిత్ర స్నాన దాన అర్చనాది క్రతువుల కృష్ణవేణికి 12 పుష్కర శోభ. కృష్ణవేణి తీరంలో ఉన్న క్షేత్రాల్ని సందర్శించటం, బీచుపల్లి ద్వారా 3,000,000 దేవతల అనుగ్రహ సిద్ధి లభిస్తుందనేది ఋషివాక్కు. పురాణ కాలంలో కృష్ణా తీరం తపోభూమి. కృష్ణానది పుట్టిన పశ్చిమ కనుమల నుంచి పరీవాహక ప్రాంతంలో ఉన్న నల్లమల అడవుల వరకు ఋషుల తపోస్థలిగా వర్ధిల్లింది. వేదనాదాలు ఇక్కడ ప్రతిధ్వనించాయి. యజ్ఞయాగాదులతో ఈ పవిత్ర తీరం పునీతమైంది. అలాంటి కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఎన్నో ఆలయాలు సహజయుక్తంగానే ఆవిష్కృతమయ్యాయి. అందుకే కృష్ణా తీరంలో ఉన్న ఆలయాల్లో నెలకొన్న దేవతామూర్తులు క్షిప్రప్రసాదులు, అనగా భక్తులు వేడుకున్న వెంటనే వరాల్ని అనుగ్రహిస్తారని ప్రతీతి. ఆ పరంపరలోనే అభయానంద ప్రదాయకుడైన ఆంజనేయ స్వామి నెలకొన్న బీచ్పల్లి క్షేత్ర విశేషాల్ని ఇప్పుడు వీక్షిద్దాం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. సీతాశోకాన్ని రూపుమాపి లక్ష్మణుని ప్రాణాలను నిలిపి శ్రీరామునికి ఆనందాన్ని గొలిపి సర్వులకు శుభ పరంపరను చేకూర్చే హనుమ వరదాంజనేయుడు. సరిగ్గా ఈ నామధేయంతో వరదప్రదాయకునిగా కృష్ణాతీరం బీచుపల్లి క్షేత్రంలో స్వామివారు కొలువుదీరి ఉన్నారు. ఈ బీచుపల్లి ఆలయం సువిశాల ప్రాంగణంలో అలరారుతున్నది. బీచుపల్లి గ్రామం రూపొందాక క్రీస్తుశకం 1697 నుంచి 1735 వరకు గద్వాల ప్రభువుగా ఉన్న పెదసోమనాద్రి కాలంలో ఈ ఆలయం నిర్మితమైంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కీకారణ్యం. ముని ఆశ్రమాలతో నిరంతర జపతపాలతో మంత్రఘోషలతో పవిత్రీకృతంగా ఉండేది. ఈ ప్రదేశంలోనే కణ్వ మహర్షి ఆశ్రమం కూడా భాసిల్లేది. వ్యాసరాయలవారు ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు.
గర్భాలయంలో స్వామి వరదాంజనేయ స్వామిగా తన కుడి హస్తాన్ని వరదముద్రతో ప్రకటిస్తాడు. కృష్ణానదికి అభిముఖంగా కృష్ణానదిని వీక్షిస్తోన్న రీతిలో స్వామి విగ్రహాకృతి ఉంటుంది. కృష్ణా పుష్కరాల శోభ బీచుపల్లి క్షేత్రంలో వ్యక్తమవుతోంది. కృష్ణలో పుష్కర స్నానం చేసి బీచుపల్లి అంజన్నను దర్శించుకున్న వారికి సకల గ్రహదోషాలు నివారణ చెందుతాయి. శారీరక మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఈ క్షేత్రంలో పుష్కర స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో ఆంజనేయ నమస్తుభ్యం సర్వానుగ్రహప్రదాయకం వందే శ్రీ వరదాంజనేయం అంటూ 11 సార్లు ఆంజనేయుణ్ణి స్తుతించిన వారికి సమస్త క్లేశాలు తొలగుతాయని విశ్వాసం. తెలుగు నేలను ఆధ్యాత్మిక సిరితో పునీతం చేస్తున్న ఆనంద రసఝరి కృష్ణవేణి లాహిరి. కృష్ణానదికి సంబంధించిన విశేష ఆధ్యాత్మిక వైభవం కృష్ణా పుష్కరాలలో వ్యక్తమవుతోంది. భక్తి ప్రభంజనమై ఆధ్యాత్మిక భావ సంచలనమై ఉవ్వెత్తునేగిసే ఉత్తుంగ తరంగమై పుష్కర శోభ ప్రకటితమవుతుంది. ఆ పరంపరలో తెలంగాణ వ్యాప్తంగా కృష్ణా తీరంలో ఉన్న క్షేత్రాలలో అలంపురం క్షేత్రం విశేషమైనది. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా వెలసిల్లుతున్న ఈ పుష్కర క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం. కృష్ణానది ఉపనది అయిన తుంగభద్రా తీరంలో ఉన్న ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది. ఎన్నో ఆలయాల సమూహంగా ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకత. అలంపుర క్షేత్రం అద్వితీయ శక్తి సమన్వితం అన్నట్టుగా అలంపురం క్షేత్రాన్ని దర్శించిన వారికి, ఇక్కడ స్నానమాచరించిన వారికి జీవితం అలరింపుగా కొనసాగుతుందన్నది విశ్వాసం. అర్క, విశ్వ, గరుడ, కుమార, వీర, పద్మ, స్వర్గ, తారక బ్రహ్మలతో పాటు బాలబ్రహ్మతో కలిపి నవబ్రహ్మల దేవాలయ సముచ్చయం నిర్మితమై ఉంది. దేశంలో ఎక్కడా ఈ తరహా ఆలయాలు లేవు. అలంపురానికి హాలపురం, హేమలాపురం, ఎల్లమ్మపురం వంటి నామాంతరాలున్నాయి. కాలక్రమంలో అలంపురం నామం స్థిరమయ్యింది. కాశీక్షేత్రానికి అలంపురానికి దగ్గరగా అనేక సౌమ్యాలున్నాయి. వారణాసిలో అలంపురంలోనూ 64 స్నానఘట్టాలున్నాయి. కాశీలో గంగానది ఉత్తరవాహినిగా ఉన్నట్టుగానే ఇక్కడ కూడా తుంగభద్రా నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది. పుష్కర స్నానమాచరించి జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరులను, నవబ్రహ్మలను దర్శించుకున్న భక్తులకు ఇహపర శ్రేయస్సులు చేకూరతాయి.
జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జుని మదిలో విలసిల్లే తల్లివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కృష్ణానది అనే పేరొక్కటే చాలు మనసు ఉత్సాహంతో ఉప్పొంగడానికి. ఆ పేరొక్కటే చాలు హృదయం ఆధ్యాత్మిక భావంతో భక్తి భావాలు అంకురించటానికి. కృష్ణమ్మ తెలుగు వాకిళ్లలో సతత హరిత రంగవల్లికల్ని దిద్దుతోంది. అలాంటి జీవన వాహిని కృష్ణవేణి నదీ తీరాన దివ్య ఆధ్యాత్మిక సన్నిధులు సాకారమయ్యాయి. ఆ నేపథ్యంలోనిదే నల్గొండ జిల్లాలోని వాడపల్లి క్షేత్రం. హరిహర క్షేత్రంగా ఈ క్షేత్రం విఖ్యాతిగాంచింది. కృష్ణా మూసీ నదుల సంగమ స్థానంలోనే వాడపల్లి క్షేత్రం నెలకొని ఉంది. ఇక్కడ 6000 సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి మీనాక్షి అగస్తేశ్వర స్వామిని, శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని ప్రతిష్ఠితం చేసినట్లు స్థల పురాణం వల్ల తెలుస్తున్నది. కృష్ణా తీరంలో ఉన్న పంచ నృసింహ క్షేత్రాలలో వాడపల్లి కూడా ఒకటి. రెడ్డిరాజులలో ముఖ్యుడైన పెదకోమటి వేమారెడ్డి కాలంలో ఈ ఆలయం నిర్మితమైంది. ముచ్చుకుంద నదిగా పురాణనామమున్న మూసీనది కృష్ణానదుల సంగమస్థలి కావడం చేత ఈ క్షేత్రానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. శివకేశవుల క్షేత్రమైన వాడపల్లిలో కృష్ణా ముచ్చుకుంద నదుల సంగమ స్థానంలో పుష్కర స్నానమాచరించి అగస్తేశ్వర లక్ష్మీ నృసింహుల్ని దర్శించుకున్న వారికి వచ్చే పుష్కరాల వరకు, అంటే రాబోయే 12 సంవత్సరాల వరకు ఆ యొక్క భక్తుల యోగక్షేమాల్ని శివకేశవులే వహిస్తారని ప్రతీతి. భక్తులారా, నా ఆధ్యాత్మిక బంధువులారా, పుష్కరాల కోసం నేను తరలి వస్తున్నాను. మనసులో నిర్మల భక్తి భావాలతో నా సన్నిధికి రండి. నా చెంత ఉన్న పుణ్యక్షేత్రాల్ని దర్శించుకొని తరించండి అంటూ కృష్ణమ్మ ఆహ్వానిస్తోంది. ఆ నేపథ్యంలోనే కృష్ణా తీరంలో నల్గొండ జిల్లాలో ఉన్న మట్టపల్లి శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్ర విశేషాల్ని ఇప్పుడు తిలకిద్దాం. నదీ తీర్థ పుణ్యక్షేత్రాలకు, అందులోనూ నదీ తీరంలో ఉన్న నారసింహ క్షేత్రాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. భరద్వాజముని ఆశ్రమ ప్రాంతంగా ఈ క్షేత్రాల్ని భావిస్తారు. ఒకప్పుడు భరద్వాజ మహర్షి ఈ ప్రాంతంలో తపమాచరించినాడని పురాణ ప్రశస్తి ఉన్నది. కృష్ణా తీరంలో ఓ ప్రదేశంలో భూమి లోపల నుంచి ఓంకారం ప్రతిధ్వనిస్తుండగా భరద్వాజముని ఆలకించారు. అక్కడ తవ్వి చూడగా లక్ష్మీ నృసింహస్వామి వారి విగ్రహాకృతి బయల్పడింది అనేది క్షేత్ర పురాణ గాథ. కృష్ణానది ఆవలి ఒడ్డున ఉన్న తంగెడు ప్రాంతాన్ని పరిపాలిస్తోన్న అనుమల మాచిరెడ్డి ఈ ఆలయ పురోభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. మట్టపల్లి నృసింహస్వామిని ఆరే వృక్షపత్రితో విశేషంగా నిత్యం పూజాదికాలు నిర్వహిస్తారు. కృష్ణా తీరంలో ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఈ ఆలయం పుష్కర శోభను సంతరించుకొని భక్తులను ఆకర్షిస్తోంది. ఈ క్షేత్రాన్ని సందర్శించే ముందు కృష్ణానదిలో పుణ్యస్నానమాచరించి స్వామివారిని దర్శిస్తే ఉత్తమ ఫలితాలు చేకూరతాయి. కృతజ్ఞతలు సమర్పించుకోవడం సహాయం పొందిన వ్యక్తుల ప్రాథమిక విధి. మనకు నీళ్ళిచ్చి, జీవితమిచ్చి, మన అభివృద్ధికి అన్ని విధాలా పాటుపడే నదులే మన ప్రత్యక్ష దేవతలు. అలాంటి సంవిధానంలో కృష్ణమ్మకు కృతజ్ఞతలు చెల్లించుకునే తరుణమే త్వరలో రానున్న కృష్ణా పుష్కర సంరంభం. కృష్ణమ్మతో పాటు కృష్ణా తీర ఆలయాల్లో ఉన్న దైవాల్ని సందర్శించి
సర్వదా మమ్మల్ని అనుగ్రహించి ఈ జీవన వ్యవహారాలలో సదా తోడునీడుగా ఉండమని ప్రార్థించాలి. అలా ప్రార్థించుకోవడానికి ఇప్పుడు మనం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న సోమశిల సోమేశ్వర స్వామి సన్నిధి చెంతకు తరలివచ్చాం. ఆహ్లాదకరమైన ప్రకృతి శోభ నేపథ్యంగా సంస్కృతికి, కళల కాణాచికి, ఆధ్యాత్మిక సంప్రదాయ పరంపరను ప్రతిఫలించే క్షేత్రం సోమశిల. దేవశిల్పి విశ్వకర్మ శ్వేతశిఖరి పేరిట ఒక నగరాన్ని నిర్మిస్తే ఆ నగరంలో చంద్రుడు ఆలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించాడని క్షేత్ర పురాణ కథనం. సోమనగరిగా, సోమపురిగా, సోమేశ్వరంగా, సోమశిలగా ఈ క్షేత్రం ఖ్యాతిగాంచింది. ఇక్కడ ప్రవహించే కృష్ణానదికి విశేష ప్రాముఖ్యమున్నది. ఈ కృష్ణానదిలో స్నానమాచరించిన వారికి మనోవ్యాకులతలు తొలగి చిత్తప్రశాంతత ఏర్పడుతుందంటారు. ఎందుకంటే చంద్రుడు ప్రతిష్ఠించిన సోమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి. చంద్రుడు మనఃకారకుడు. చంద్రమా మనసోజాయతః అంటుంది వేదం. చంద్రుని శుభవీక్షణ వల్ల ఈ కృష్ణానది చంద్రసాగరి అయ్యింది. విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఓ సందర్భంలో తీవ్ర వివాదం ఏర్పడింది. ఆగ్రహంతో విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుడు శపించాడు. దాంతో విశ్వామిత్రుడు వ్యాధిగ్రస్తుడయ్యాడు. తన వ్యాధి నివారణా మార్గం చెప్పమని విశ్వామిత్రుడు వేడుకొనగా, సోమశిల సోమేశ్వరుడి చెంత ఉన్న కృష్ణానదిలో స్నానమాచరిస్తే నీ వ్యాధి నయమవుతుందని సముద్రుడు చెప్పాడు. విశ్వామిత్రుడు ఇక్కడ స్నానమాచరించి సోమేశ్వరుణ్ణి సేవించుకుని రోగ విముక్తుడయ్యాడు అంటారు. సోమశిల ప్రాంతంలో ఉన్న కృష్ణానదికి చక్రతీర్థం అనే పేరు. కృష్ణా జలవాహిని సోమశిల ప్రాంతానికి తరలివచ్చినప్పుడు ఓ కొండ ప్రవాహానికి అడ్డుగా ఉండి ప్రవాహాన్ని కావాలని ముందుకు సాగనివ్వలేదు. అప్పుడు శ్రీహరి తన చక్రాయుధాన్ని ప్రయోగించి అడ్డుగా ఉన్న కొండను తొలచి కృష్ణమ్మకు మార్గం సుగమం చేశాడు. అప్పుడు కృష్ణమ్మ ఇక్కడ సుడులు తిరుగుతూ ముందుకు సాగింది. అందుకే ఇక్కడి కృష్ణానదిని చక్రతీర్థంగా పేర్కొంటారు. ప్రవహించిన పొలాలలో పంట సిరులు పొంగించి జల విద్యుత్తును పంచి జనజీవాధారమై ప్రవహించిన పొలాలలో పంట సిరులు పొంగించి జల విద్యుత్తును పంచి జనజీవాధారమై
గర్భాలయంలో సోమేశ్వరుడు చంద్రుని కళలతో దివ్య ప్రభలతో వెలుగొందుతాడు. పార్వతీమాత ఇక్కడ అనుగ్రహదాయినిగా దర్శనమిస్తోంది. కృష్ణా చక్రతీర్థంలో స్నానమాచరించి సోమేశ్వరుణ్ణి దర్శించిన వారికి శారీరక మానసిక క్లేశాలు దూరమై జీవనాభ్యున్నతి మారుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మరో కృష్ణాతీర పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరం. ఈ క్షేత్రాన్ని శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా వ్యవహరిస్తారు. శ్రీశైల మార్గంలో నల్లమల అటవీ క్షేత్రానికి ప్రారంభంలో ఉన్నది ఈ క్షేత్రం. సమున్నత శిఖరంపై చుట్టూ పరుచుకున్న కొండల నడుమ అటవీ క్షేత్ర నేపథ్యంగా ప్రకృతి అందాల నడుమ ఈ క్షేత్రం అలరారుతోంది. ప్రకృతి రామణీయకతకు, ఆధ్యాత్మిక ప్రశస్తికి ఈ క్షేత్రం విశేషమైనది. వేసవికాలంలో ఈ క్షేత్రం శీతల స్పర్శతో కూడిన చల్లటి గాలులతో సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులతో ఉంటుంది. గర్భాలయంలో ఉమామహేశ్వరుడు భక్తజన హృదయారవిందుడుగా దర్శనమిస్తాడు. కృష్ణా పుష్కరాల పావన సందర్భంలో ఈ క్షేత్ర దర్శనం, కృష్ణానది స్నానం ఉత్తమ ఫలాలను అనుగ్రహిస్తుంది. ఈ క్షేత్రంలో నెలకొన్న సకల దేవతామూర్తుల దివ్యానుగ్రహం కృష్ణా పుష్కరాల శోభవేళ మనందరిపై ప్రసరించాలని ఆకాంక్షిద్దాం. ఆ బ్రహ్మ కీట జననీ అంటూ లలితా సహస్రనామ స్తోత్రం జగన్మాత వైభవాన్ని కీర్తించింది. బ్రహ్మ నుంచి కీటక పర్యంతం అందరికీ రక్ష జగదీశ్వరి. ఆ జగదీశ్వరి మరో రూపమే కృష్ణమ్మ. అందరి యోగక్షేమాల్ని కృష్ణమ్మ వహిస్తూ మన అభివృద్ధిని ఆకాంక్షిస్తుంది. నిరంతరం ప్రవహించే ఆ అమృత లహరి కృష్ణమ్మ కృప, కృష్ణా తీరాన ఉన్న దివ్యక్షేత్రాల ఫలసిద్ధి మన ప్రగతికి, శ్రేయస్సుకు ఉపయుక్తమవుతాయి. రేపటి నమామి కృష్ణా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా తీరంలో ఉన్న వివిధ పుణ్యక్షేత్రాల్ని దర్శించుకుందాం. నమస్కారం.